కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. చాలామంది నా గోల్డ్ ఇయరింగ్స్ అడిగారు కదా, సో వాళ్ళందరి కోసం నా దగ్గర ఉన్న గోల్డ్ ఇయరింగ్స్ కలెక్షన్ చేస్తాను అనమాట. ఈ వీడియోకి ముందే పెడతాను, అది మీరు చూడొచ్చు. గోల్డ్ అంతా బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అడిగినవి కొన్ని మీతో షేర్ చేస్తాను అనమాట. రీసెంట్గా కొన్న గోల్డ్ అన్నారు కదా, సో రీసెంట్గా ఒక నల్ల పూసలు దండ వేయించాను నేను, చెంపసరాలు కూడా వేయించాను. అవి ఆల్రెడీ మీరు చూస్తున్నారు నాకు తెలిసి. అవును, చూస్తున్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిస్తాను. కలెక్షన్ అంటే నా కలెక్షన్ లేవు, 3 ఉన్నాయి, అవి 3 చూపిస్తాను అనమాట. సో నాకు పర్సనల్గా నా పెళ్ళి కాకముందు నుంచి బ్లాక్ బీడ్స్ ఇష్టం. అంటే నాకు తెలుసుగా మీకు, అప్పట్లో నేను గోల్డ్ పూసలతోటి చాలా ఎక్కువ వేస్తున్నాను కదా, సో అట్లా నాకు వేరే వేసుకోవడం ఇష్టం అనమాట. సో అట్లా వేసుకున్నా. అవన్నీ చేత కొట్టిస్తాను. ఇప్పుడు ఒక్కటిగా లేదు, ఇంత ముందంటే చేతితో గుచ్చుకునే ఎక్కువ ఉండే. చాలామందికి పూసలు గుచ్చుకోవడం ఒక పిచ్చా అని చెప్పేసి అనేవాళ్ళు కదా. నాకు పిచ్చి ఏం కాదు కానీ నాకు బ్లాక్ బీడ్స్ ఇష్టం. అట్లా ఎక్కువ గుచ్చుకున్నాను అనమాట. పూసలే ఉండేవి అప్పుడు. సో నా షార్ట్ బ్లాక్ బీడ్స్ 2 ఉన్నాయి, ఒకటి లాంగ్ బ్లాక్ బీడ్ ఉంది. అది మీతో షేర్ చేస్తాను. ఒక బ్లాక్ బీడ్ అయితే అది గోల్డా, రోల్డ్ గోల్డ్ అని కొంతమంది అడుగుతున్నారు, అది కూడా షేర్ చేస్తాను. ఇది నేను రీసెంట్గా చేయించుకున్నాను అనమాట. చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నారున్న లాంగ్ బ్లాక్ బీడ్ ఇదండి. ఇది ఇంచుమించు 4 తులాలకి దగ్గర ఉంటుంది. 3.5 తులాలు 4 తులాలు ఉంటుంది నాకు ఐడియా. 3 తులాలు కన్సిడర్ చేసుకుని 3 నుంచి 3.5కి మధ్యలో ఉండొచ్చు ఒకవేళ. సో ఇది లాంగ్ బ్లాక్ బీడ్ అనమాట. సో నా ఫస్ట్ శాలరీ తోటి నేను తాలిబొట్టు లాంగ్ బ్లాక్ బీడ్ చేయించుకున్నానండి. అంటే తేజువానికి చైన్ చేయించాను అనమాట. సో దీని పెండెంట్ ఇలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు లాంగ్ బ్లాక్ బీడ్స్ ఎవరు వేసుకోవట్లేదు, కానీ అప్పుడు నాకు పెళ్ళప్పుడు నేను చిన్న తీసుకున్నాను, తులంన్నరది. అది చిత్త కొట్టించేసి ఇది తీసుకున్నాను అనమాట. అప్పుడు ఆడతులలో ఎంతో బంగారం కొని తీసేసుకున్నాం. సో బాగుంది. ఇది పెండెంట్. బ్లాక్ బీడ్స్ ఎవర్ గ్రీన్ అండి. మనకి పెళ్ళైన వాళ్ళు బ్లాక్ బీడ్స్, మనం తాలిబొట్టులో గోల్డ్ అంటే మహారాష్ట్ర వాళ్ళైతే నల్ల పూసల మధ్యలో 2 పుస్తలు ఉంటాయి అనమాట. సో తాలిబొట్టులో బ్లాక్ బీడ్స్ ఖచ్చితంగా ఉండాలంటే, ఎందుకంటే జంటకి, పెళ్ళైన జంటకి దిష్టి తగలకుండా. అలాగే పెళ్ళైనాక ఆడవాళ్ళు నిండుగా బొట్టు, గాజులు, పువ్వులు ఇవన్నీ పెట్టుకొని ఉంటాయి కదా, సో అట్లా నిండుగా ఉన్న వాళ్ళకి దిష్టి తొందర తగులుతుందంట. అందుకు కూడా బ్లాక్ బీడ్స్ వేసుకుంటారట. సో ఇవన్నీ పక్కన పెడితే నాకు పెళ్ళి కాకముందు నుంచి బ్లాక్ బీడ్స్ అంటే బాగా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఈ స్టోన్ పోతే మళ్ళీ పెట్టాను. ఇవి కరీంనగర్లో చెప్పించాం అనమాట. ఇంకా అప్పుడు 916 ఇట్లా ఏం లేదు. సో ఇలా ఉంటుంది. మధ్యలో గోల్డ్ చైన్ ఉంటుంది. వీడికి వస్తే మా అత్త రెగ్యులర్గా వేసుకోమంటుంది. నాకు బరువు అనిపించి నేను వేసుకోను అనమాట. సో ఆ తర్వాత ఈ బ్లాక్ బీడ్స్ ఇవేంటంటే మన గృహప్రవేశ షాప్లో ఒకేసారి గోల్డ్ తీసుకున్నాను. 8 తులాలు తీసుకున్నాను అనమాట. నా నెక్లెస్, శేఖర్కి బ్రాస్లెట్, దాని ఇంకా ఏంటిది నా ఈ బుట్టాలు ఇవి చేయించుకున్నాను. అండ్ చిన్న బుట్టాలు, ఈ నల్ల బుట్టాలు, మొత్తం 8 తులాల అయన్ చేయించాం అనమాట. అండ్ చంపసరాలు. నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఆల్రెడీ ఉంది, మీరు చెక్ చేయొచ్చు. బై ద వే మళ్ళీ చెప్తున్నాను, మా గోల్డ్ అంతా బ్యాంక్లో ఉంటుందండి, ఇంట్లో పెట్టుకోము. రెగ్యులర్గా వియర్ చేసే ఒక జత చెవులే ఉంటుంది, తాలిబొట్టు ఉంటుంది అంతే. అండ్ నా బ్లాక్ బీడ్స్ ఉంటాయి. ఊర్లోనే ఉంటుంది, ఎందుకంటే అత్తయ్య వచ్చినప్పుడే ఊరికి హైదరాబాద్కి ఏదైనా ఫంక్షన్ ఉంటే తీసుకోవచ్చుంది, లేకపోతే ఇక్కడ ఫంక్షన్ ఉన్నప్పుడే తెచ్చుకుంటాం అనమాట. సేఫ్ ప్లేస్ అది. అండ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఎక్కువ అమౌంట్ ఉంటే ల్యాండ్స్ పని చేయండి, తక్కువ అమౌంట్ ఉంటే గోల్డ్ పని చేయండి. సో తర్వాత ఇది 1 తులము 11 గ్రాములునండి. ఈ పెండెంట్ నాకు బాగా నచ్చింది. అప్పుడు డైలీ వేర్కి అన్నట్టుగా కొంచెం పెండెంట్ హెవీగా ఉండాలన్నట్టుగా చేయించుకున్నాను. కొంచెం ఇక్కడ మధ్యలో ఎక్కడో స్టోన్ ఊడిపోయింది ఒకటి. సో ఇది మధ్యలో బీడ్స్ ఉండి ఇలా ఉంటుంది. ఈ మధ్య ఇది వేసుకొని చాలా రోజులు, కొత్త చేయించుకున్నాక ఇది వేసుకోలేదన్నమాట. చూసారా, దీని పెండెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒక్క స్టోన్ ఊడిపోయింది. తర్వాత ఇలా వస్తాయి బీడ్స్, ఇలా ఉంటుంది. మొత్తం నల్ల పూసలే ఉండాలన్నట్టుగా ఇలా వేయించుకున్నాను అనమాట. సో అప్పుడు ఇది ఫ్యాషను. ఇది బాగా నచ్చింది, చాలా రఫ్ అండ్ టఫ్గా దీన్ని నేను వాడేసాను. దీంతోపాటు ఇంకా మెల్ల వేరే లాకెట్స్ కూడా ఉండే నా దగ్గర. ఒక 3 లాకెట్స్ ఉండే, అవి కూడా వేరే నల్లపూసలాగా. టోటల్ 3-4 నల్లపూసలు ఉండేనండి మొత్తానికి అయితే. సో ఇది బాగుందా, స్క్రీన్ షాట్ తీసుకుని ఒకవేళ మీకు నచ్చితే.
తర్వాత ఏంటంటే నేను పూణేకి వెళ్ళినప్పుడల్లా పూణేలో పూసలు కొనేదాన్ని కదా. సో ఆ పూసలతో నేను ఒక అక్కబాయి డోర్లా అని చెప్పేసి అప్పుడు అర్ధ తులంలో 3 గ్రాముల పూసలు, 4 గ్రాముల పూసలు, 3.5 గ్రాముల లాకెట్, మొత్తం 7 గ్రాములకి ఇంచుమించు అప్పుడు 40,000 అయింది. 50కి తులమే ఉండే. సో అప్పుడు నేను ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత నా పూసలు ఉండే, ఆ తర్వాత ఇంకో లాకెట్ ఉండే. సో మొత్తం కలిపి చిత్తగొట్టేసాను అనమాట. సో అవి అన్నీ చిత్తగొట్టేసి ఇలా ఈ మధ్య చైను నల్లపూసల మోడల్ కాబట్టి నేను గూగుల్లో ఒక నల్లపూసల డిజైన్, గూగుల్లో కాదు ఇన్స్టాగ్రామ్లో చాలా నల్లపూసల డిజైన్ చూసి ఇది చేయించుకున్నాను అనమాట. సో ఇది ఏంటంటే ఈ నల్లపూసలు ఉన్నాయా, ఇవి నిండుగా ఇక్కడ దాకా ఉండే అన్నమాట. కానీ నాకు అట్లా ఇష్టం లేక జస్ట్ 5 పెట్టమన్నాను. అండ్ శేఖర్ లాకెట్ పెట్టించుకోమన్నాడు, ఎక్కువైనా పర్లేదు. బట్ నాకు లాకెట్ పెట్టించుకోవాలనిపించలేదు, ఎందుకంటే చాలామంది మనకి చైన్స్ వేసుకుంటున్నారు ఇప్పుడు తాలిబొట్టు మీద. సో అట్లా బాగుంటుంది అన్నట్టుగా నేను ఇది తీసుకున్నాను. నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. సో ఇది మనకి లాకెట్ దగ్గర ఇలా ఉంటుంది. మనం కావాలంటే లాకెట్ పెట్టేసుకోవచ్చు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇది గోల్డ్ అడుగుతారు. గోల్డ్ అండి, రోల్డ్ గోల్డ్ కాదు. నా రోల్డ్ గోల్డ్వి ఉన్నాయి కానీ ఎక్కువ వేసుకోవాలి, తొందరగా పెరుగుతాయి అన్నమాట అవి. సో ఇది చైన్. ఇదేంటంటే ఈ బీడ్స్ ఉన్నాయి కదా, నేను రీసెంట్గా తాలిబొట్టు చేయించుకున్నాను. ఇప్పుడు దసరా టైంలో చేయించుకున్నాను. అప్పుడు ఇలాంటి 3 బీడ్స్ తోటి తాలిబొట్టు ఇప్పుడు చాలామంది చేయించుకుంటారు. అట్లా వేయించుకున్నా అంటే అబ్బాయి ఏమన్నాడంటే అక్క తిరుగుతుంది అది ఇది అని చెప్పాడు. సో అట్లా క్యాన్సిల్ అయిపోయింది. సో అట్లా వ్యాలంటైన్స్ డేకి ఎట్లా శేఖర్ నాకు ఇయర్ రింగ్స్ చేపిస్తా అంటేను నేను నా అన్ని చిత్త కొట్టేస్తే 11 గ్రామ్స్ ఏమో వస్తే, ఇది 11.2 గ్రామ్స్ ఎంతనోనండి. సో ఇది చేయించుకున్నాను. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫోటో చూసి చేయించుకున్నాను అనమాట. సో బాగుందా, 11 గ్రామ్స్ చేంజ్. ఇది మొత్తం మనకి చైనే ఉంటుంది, ఇక్కడ జస్ట్ బ్లాక్ బీడ్స్ వస్తాయి. సో అట్లా ఇది బ్లాక్ బీడ్స్ కమ్ చైన్ లా పనికొస్తుంది. అఫ్ కోర్స్ బ్లాక్ బీడ్స్ కమ్ చైన్ కాదు, బ్లాక్ బీడ్స్, ఎందుకంటే బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి. సో దీంతో పాటు నేను ఒక లక్ష్మీదేవి ఉంగరం అండ్ ఈ ఇయర్ రింగ్స్ వీటికి మ్యాచ్ అయితే అన్నట్టుగా మొత్తం గోల్డ్ ఉంది కదా. సో అట్లా టోటల్ గోల్డ్ డైలీ వేర్ కానీ ఇయర్ రింగ్స్ చేయించుకున్నాను. అప్పటికే ఇది ఉల్టా ఉందండి, ఇది ఉల్టా ఉంది. సో ఇది ఇట్లా ఉండాలి. సో ఇవి మనం ఇలా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా తీసేసి. సో అవి ఇది అండ్ శేఖర్ గారికి ఒక రింగ్, నేను ఒక లక్ష్మీదేవి రింగ్ 2.5 3 తులాలో ఒకేసారి చేయించుకున్నాం అనమాట. బాగుందా, ఇవి సెట్ లాగా అనుకొని తీసుకున్నాను, చైన్ ఉందని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి ఈ ఇయర్ రింగ్స్ సెట్ అవుతున్నాయి పర్ఫెక్ట్గా. మనం బ్లాక్ బీడ్స్ రెగ్యులర్గా వేసుకుంటాం కదా, సో అట్లా అన్నట్టుగా నేను ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ చేయించుకున్నాను అనమాట. సో బాగుందా, నారున్న నల్లపూసల కలెక్షన్ ఇది. ఆ రోల్డ్ గోల్డ్ ఇవో చూపించవచ్చు కానీ వీడియోలు ఎంత అవుతుంది. రోల్డ్ గోల్డ్ అందరికీ రోడ్డు మీద దొరుకుతూ ఉంటాయిలేండి, ఏమంటారు. సో అంతేనండి, ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తాను. మీకు నచ్చిందైతే స్క్రీన్ షాట్, ఇదే చాలామంది అడిగారు, ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టున్నాను, స్క్రీన్ షాట్ తీసి మీరు చూసేసుకోవచ్చు. బాయ్.